నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు వివిటోస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అద్భుతమైన బిజినెస్ ప్రజెంటేషన్ని చెప్పబోతున్నాను. నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సో వివిటోస్ కంపెనీకి నేను మెంబర్ విఈసి, వివిటోస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని. ఇండియాలో 12 మంది విఈసి మెంబర్స్ ఉన్నారు. అందులో నేను ఒక్కడిని. మన తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి విఈసి మెంబర్. సో ఇప్పుడు మీకు ఒక అమేజింగ్ లైఫ్ టైం ఆపర్చునిటీతో ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని తీసుకునేటువంటి అవకాశాన్ని నేను తెలియజేస్తున్నాను. సో ఇక్కడ వివిటోస్ అంటే మనకు ఒక అర్థం ఉందండి. పాజిటివ్, నెగిటివ్ టువర్డ్స్ సక్సెస్. సో వివిటోస్ వారి యొక్క విజన్ ఏంటంటే గివ్ గుడ్ హెల్త్ టు పీపుల్. ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేది మన యొక్క విజన్. సో వివిటోస్ యొక్క మిషన్ ఏంటంటే క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఎర్నర్స్ ఇన్ ఎంఎల్ఎం ఇండస్ట్రీ. ఎంఎల్ఎం ఇండస్ట్రీలో మోర్ లూజర్స్ ఉంటారు, కానీ మన వివిటోస్లో ఏ ఒక్కరు లూజర్ ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎర్నర్గా తయారవుతారు. సో వివిటోస్ ప్లాన్ని నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ అంటాం మనం. సో ఆ నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ ఏంటంటే చూద్దామండి. నెక్స్ట్ జనరేషన్ కాంపెన్సేషన్ ప్లాన్ హైలైట్స్ వచ్చేసి ఇక్కడ మనకు హై మ్యాచింగ్ బోనస్ అండి, అప్ టు 24% తీసుకోవచ్చు. రెండవది 50% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు పేఅవుట్ ఇస్తుంది. 3 ఎర్న్ అన్లిమిటెడ్ ఇన్కమ్. నెట్వర్క్ మార్కెటింగ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉండదండి, ఎంతో కొంత సీలింగ్ ఉంటుంది. కానీ మన దగ్గర వితౌట్ సీలింగ్ మీరు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు. ఎర్న్ ఫ్రమ్ యువర్ అప్లైన్. ప్రపంచ చరిత్రలో ఏ కంపెనీలో కూడా అప్లైన్ నుంచి డౌన్ లైన్కి ₹1 కూడా రాదు. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా మీ సీనియర్ నుంచి కూడా మీరు డబ్బులు పొందవచ్చు అనమాట. ఆ తర్వాత ఎర్న్ టర్న్ ఓవర్ షేరింగ్ ఉంటుంది. నెక్స్ట్ టీడీఎస్ అప్లికబుల్ ఓన్లీ జస్ట్ 3.75% ఉంటుంది. తర్వాత ఒక పాన్ కార్డుకి ఒక ఐడి అండి. సో పేఅవుట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సేల్స్ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. ప్రతి ప్రోడక్ట్ యొక్క సేల్స్ నుంచి మనకు కొంత వాల్యూమ్ వస్తుంది. అవి ఏంటంటే మన దగ్గర 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మొదటి 3 ప్రొడక్ట్స్ మనం తీసుకున్నట్లయితే ఒకటి O2, ఇది వచ్చేసి 800 పైన జబ్బులకి పనిచేస్తుంది. 2 వైబర్ గోల్డ్, ఇది వెయిట్ లాస్కి పనిచేస్తుంది. 3 విరున్, ఎనీ టైప్ ఆఫ్ వైరస్కి సపోర్ట్ చేస్తుంది. సో వీటి యొక్క ఎంఆర్పి ఎంత అంటే మనకి ఎంఆర్పి వచ్చేసి ₹3,900 అండి. సో దీనికి 2,000 బిజినెస్ వాల్యూమ్స్ లేదా స్పాన్సర్ వాల్యూమ్స్ మనకు అలాట్ చేస్తారు. తర్వాత రెండోసారి నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ వాల్యూ మనకు ₹3,300కి వస్తుంది. దీన్ని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటారు. సో ₹3,300 పెట్టి మనం తీసుకున్నప్పుడు మనకు 1,400 బిజినెస్ వాల్యూమ్స్, 1,400 బిజినెస్ వాల్యూమ్స్ లేదా వాటిని స్పాన్సర్ వాల్యూమ్స్ అని కూడా అంటారండి. ఆ తర్వాత 4వ ప్రోడక్ట్ అండి ఆస్టోజెన్స్. ఇది ప్రత్యేకంగా బోన్స్ రిలేటెడ్ ఎముకలకు సంబంధించిన ప్రోడక్ట్ ఇది. సో ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంఆర్పి 4,500 ఉంటుంది. 4,500కి మనకు 3,000 బిజినెస్ వాల్యూమ్స్ లేదా స్పాన్సర్ వాల్యూమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ రెండోసారి నుంచి మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో 3,500కి వస్తుంది. అప్పుడు మనకు వచ్చే వాల్యూమ్ పాయింట్స్ ఎన్ని అంటే 1,483 అండి. 1,483 పాయింట్స్ వస్తాయి. దీటి బిజినెస్ వాల్యూస్ లేదా స్పాన్సర్ వాల్యూస్ అంటారు. ఆ తర్వాత 5వ ప్రోడక్ట్ అండి డ్రమ్స్ అప్. ఇది వచ్చేసి మనకు క్రియేట్ అనీమియా ఫ్రీ వరల్డ్, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్స్ని అద్భుతంగా పెంచుతుంది. దీంతోపాటు ఇది 100 రకాల పైన జబ్బులకి పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి ఎంత అంటే ₹2,100 అండి, ₹2,100. సో ఇక్కడ మనకి 1,200 బిజినెస్ వాల్యూమ్స్ లేదా స్పాన్సర్ వాల్యూమ్స్ మనకు అలాట్ అవుతాయి. ఆ తర్వాత రెండవసారి నుంచి ఇది మీకు ₹1,500కే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ దొరుకుతుంది.
సో ఇక్కడ కూడా మీకు పాయింట్స్ వస్తాయి. 670 పాయింట్లు అండి. వాటిని బీవీలు లేదా ఎస్వీలు అంటాం. ఆ తర్వాత కంపెనీలో ఆరో ప్రోడక్ట్ ఉందండి. సో ఆన్కోబ్యాన్, ఇది 400 పైన జబ్బులకి పనిచేస్తుంది. ఆన్కోబ్యాన్, ఆన్కాలజీ అంటే క్యాన్సర్ అండి. ఆన్కోబ్యాన్ అంటే క్యాన్సర్ ఒకటిది. ఈ ప్రోడక్ట్ మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లోనే దొరుకుతుంది. ఎంత అంటే 2000 రూపీస్, 2000 రూపాయలు అనమాట. సో ఈ 2000 రూపాయలకి మనకు 847 పాయింట్స్, దట్ ఈ అంటే 848 బీవీలు కానీ ఎస్వీలు కానీ అలాట్ అవుతాయండి. సో ఇప్పుడు హౌ టు గెట్ స్టార్టెడ్ బిజినెస్, ఇప్పుడు మన బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి? సో ఇక్కడ బిజినెస్లో ఇక్కడ ఉన్నటువంటి 5 ప్రొడక్ట్స్ అండి. ఆన్కోబ్యాన్ O2, వైబర్ గోల్డ్, వెరూన్, ఆజోడెన్స్, డ్రమ్సప్. ఇక్కడ ఉన్న 5 ప్రోడక్ట్లో మీకు ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ని, ఏదైనా ఒక్క ప్రోడక్ట్ని మీరు ఎంఆర్పితో కొనుక్కుంటే మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఫస్ట్ టైం మాత్రమే ఎంఆర్పి, రెండోసారి నుంచి ఏ ప్రోడక్ట్ అయినా మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో దొరుకుతుందన్నమాట. సో కంపెనీలో మనకు ప్యాకేజ్ ఉంటాయండి. ఇలైట్ అనే ప్యాక్ ఉంటుంది. సో ఇలైట్ అనే ప్యాక్లో ఏ ఒక్క ప్రోడక్ట్నైనా మీరు తీసుకున్నట్లయితే మీరు ఇలైట్ అనే ప్యాక్లో ఉంటారు. అప్పుడు మీకు వీక్లీ మ్యాక్సిమం 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు ఫ్యూచర్లో. ఆ తర్వాత నెక్స్ట్ అల్ట్రా ప్యాక్ ఉంటుంది. ఈ అల్ట్రా ప్యాక్ కనుక వస్తే వారానికి మీ ఎర్నింగ్ పొటెన్షియల్, మీ అత్యధిక ఆదాయం 1,00,000 తీసుకోవచ్చు. నెక్స్ట్ గెలాక్సీ అనే ప్యాక్ ఉంటుంది, మూడవది. ఈ గెలాక్సీ ప్యాక్లో కనుక మనం అప్గ్రేడ్ అయితే సో వారానికి మనం 2,00,000 రూపాయలు తీసుకోవచ్చు. నెక్స్ట్ లీడర్ ప్యాక్ ఉంటుంది. సో లీడర్ ప్యాక్లో ఏంటంటే మనకి 2,00,000 కాకుండా వారంలో ఎంత డబ్బులు వచ్చినా అన్లిమిటెడ్ ఇన్కమ్ వితౌట్ సీలింగ్ మనకు డబ్బులు కావాలంటే లీడర్ ప్యాక్లోకి రావాలి. సో ఈ విధంగా మీరు ఇలైట్ నుంచి అల్ట్రాకి, అల్ట్రా నుంచి గెలాక్సీకి, గెలాక్సీ నుంచి లీడర్ ప్యాక్ వెళ్ళడానికి మీకు 90 రోజులు టైం ఇస్తుంది. ఈ 90 మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మీరు జాయిన్ అయిన రోజు నుంచి 90 రోజుల్లో ఈ లీడర్ ప్యాక్ కనుక మీరు చేరుకోవాల్సి ఉంటుంది. ఎలా చేరుకోవాలంటే మీరు చేరిన తర్వాత 2,000 రూపాయల ఎస్వీలు 2,000 ఎస్వీలు కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే, 2,000 ఎస్వీలు అంటే ఏంటండి, మీరు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో ఒక O2 కానీ, వైబర్ గోల్డ్ కానీ, వెరూన్ కానీ 3,300 రూపాయలు పెట్టి కొన్నట్లయితే మీకు 1,400 ఎస్వీలు వస్తాయండి. ఆ తర్వాత ఇంకొక డ్రమ్సప్ కనుక కొనుక్కుంటే 1,500తో మీకు 670 ఎస్వీలు వస్తాయి. ఈ విధంగా ఈ 1,400 ప్లస్ 670 కలిపితే 2,070. సో ఈ విధంగా మీరు వారానికి ఒకటి చొప్పున 3 వారాల్లో లేదా 2 వారాల్లో ఈ విధంగా ప్రోడక్ట్ కొన్నట్లయితే మీరు అల్ట్రా ప్యాక్కి వస్తారన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మీరు గెలాక్సీ ప్యాక్ వెళ్ళాలంటే 3,000 ఎస్వీలు మీరు రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. 3,000 ఎస్వీలు అంటే మీరు ఒక 2 O2లు కానీ, 2 వెరూన్లు కానీ, 2 వైబర్ గోల్డ్ కానీ కొన్నప్పుడు 1,400 × 2 2,800, మళ్ళీ ఒక డ్రమ్సప్. ఈ విధంగా మీరు వారానికి ఒక చొప్పున కొన్నట్లయితే మీరు 3,000 ఎస్వీకి వస్తారు. అప్పుడు గెలాక్సీ ప్యాక్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 5,000 ఎస్వీల ప్రోడక్ట్ని మీరు రీపర్చేస్లో కనుక కొనుక్కున్నట్లయితే మీరు లీడర్ ప్యాక్ వస్తారు. ఈ విధంగా 2,000 ప్లస్ 3,000 ప్లస్ 5,000 మొత్తం 10,000 పాయింట్ల సరుకుని మీరు 90 రోజుల్లో కొనగలిగినట్లయితే మీరు లీడర్ ప్యాక్ వస్తారు. లీడర్ ప్యాక్ రావటం వల్ల మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్తో పాటు ఇంకొక బెనిఫిట్ ఉంటుందండి, డబుల్ బోనస్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంపెనీలో లీడర్ ప్యాక్ కోసము మన దగ్గర 2 ఆఫర్లు ఉన్నాయండి. ఒకటి ఇండిపెండెన్స్ బ్యాక్ అని చెప్పేసి పెట్టారు, అది 18,000 రూపాయలకే మీరు 10,000 పాయింట్లు పొందొచ్చు. రెండోది డ్రమ్సప్ లీడర్ ప్యాక్ అని ఉంది, 8 డ్రమ్సప్లు వస్తాయి మీకు 12,000 రూపాయలకే. అంటే ఒక్కొక్క డ్రమ్సప్ మీకు 1,500 రూపాయలకే వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కే పడుతుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ 2 ప్యాకుల ద్వారా మీరు డైరెక్ట్గా లీడర్ ప్యాక్కి వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ కంపెనీలో మనకు 12 రకాల బోనస్లు ఉన్నాయండి. అవి ఏంటంటే, ఒకటి రిటైల్ బోనస్. రిటైల్ బోనస్ అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో ప్రోడక్ట్ని కొనుక్కొని
ఎంఆర్పికి అమ్ముకోవచ్చు. 2 కాంబినేషన్ బోనస్, ఇది మ్యాచింగ్ మీద ఉంటుంది. ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఒక కాంబినేషన్ బోనస్ ఒకటే ఇస్తుంది, దాన్నే మ్యాచింగ్ బోనస్ అంటారు. మిగతా ఎవరు ఇవ్వరండి. మూడోది ఇన్ఫినిటీ బోనస్ అండి. దీన్ని మనం టీమ్ సర్వీస్ బోనస్గా మనం ఎంచుకోవచ్చు. సో నాలుగోది స్టార్ టీమ్ బోనస్ అండి. 5 లీడర్ డబుల్ బోనస్, 6 లీడర్ సపోర్ట్ బోనస్, దీనినే అప్లైన్ ఇన్కమ్ అంటాము. 7 అప్గ్రేడ్ సేల్స్ బోనస్ అండి. అంటే మీరు ఎలైట్ నుంచి అల్ట్రాకి, అల్ట్రా టు గెలాక్సీకి, గెలాక్సీ టు లీడర్ ప్యాక్ వచ్చినప్పుడు ఈ విధంగా అప్డేట్ అవుతూ ఉంటే మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మన జూనియర్స్ ఎవరైనా అప్డేట్ చేసుకుంటే కమిషన్ వస్తుంది. 8 టీమ్ సేల్స్ బోనస్ అండి. 9 టర్న్ ఓవర్ షేరింగ్ బోనస్, 10 లైఫ్ స్టైల్ బోనస్, 11 ఎగ్జాటిక్ వెకేషన్, 12 బిగినర్స్ బోనస్. ఈ విధంగా 12 రకాల బోనస్లు వీటోస్ మనకు అందిస్తుంది అనమాట. ఇక్కడ బిజినెస్ వచ్చేసి బోనసెస్ వచ్చేసి మనకు వీక్లీ పే చేస్తారు. కట్ ఆఫ్ డే థర్స్డే అండి. సో కమిషన్ డే ట్యూస్డే. అయితే 99% మనకు ఫ్రైడే రోజే కంపెనీ పే చేస్తుంది. ఏదైనా హాలిడేస్ ఇలాంటి ఏమైనా వస్తే మ్యాక్సిమం ట్యూస్డే వరకు మనకు పే అవుట్ చేస్తుంది. మినిమం పే అవుట్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ 1000 రూపీస్ ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ వివిటోస్లో ఫండమెంటల్లీ యూ కెన్ ఎర్న్ ఇన్ 2 వేస్ అండి. 2 రకాలుగా మీరు పొందవచ్చు. అది ఏంటంటే ప్రైమరీ ప్రాఫిట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ బిజినెస్. అంటే మీరు పర్సనల్గా ఎంఆర్పి కొనుక్కొని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి అమ్ముకుంటే మీకు రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది. రెండవది అడిషనల్ ప్రాఫిట్ ఫ్రమ్ యువర్ టీమ్ బిజినెస్ అండి. మీ టీమ్స్ బిజినెస్ నుంచి మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వివిటోస్లో 3D సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు ఆదాయం పొందవచ్చు. 3D సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఆదాయం పొందవచ్చు. ఆ 3D సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ మీ సీనియర్ సపోర్ట్తో మీరు ఆదాయం పొందవచ్చు. అంటే మీ సీనియర్ నుంచి కూడా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అప్లైన్ ఇన్కమ్ అంటుంది. తర్వాత రెండోది టీమ్ సపోర్ట్తో ఇన్కమ్ పొందవచ్చు. మూడోది వివిటోస్ వారి ట్రైనింగ్ ద్వారా కూడా ఇన్కమ్ పొందవచ్చు. సో ఈ విధంగా 3D సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము యూజ్ ద ప్రొడక్ట్స్, షేర్ ద బెనిఫిట్స్ అండ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. ఇది 3D సిస్టమ్ అని. సో ఇక్కడ రెండవది కాంబినేషన్ బోనస్. దీన్నే స్పాన్సర్ టీమ్ మ్యాచింగ్ బోనస్ అంటాము. ఎస్వి మ్యాచింగ్ బోనస్ అంటామండి. మీరు జాయిన్ అయ్యారు, ఏ అనే ఒక పర్సన్ని జాయిన్ చేయించారు. సో అతను 10,000 స్పాన్సర్ వాల్యూమ్ల ప్రోడక్ట్ కొనుక్కున్నాడు. 10,000 స్పాన్సర్ వాల్యూమ్ ప్రోడక్ట్ అంటే అతను వచ్చేసి ఓటుని ఒక 3900తో జాయిన్ చేయించినప్పుడు సో అతనికి 2000 పాయింట్ అలాట్ అవుతాయి. ఆ విధంగా ఒక 5గురు జాయిన్ చేయించినట్లయితే 10,000 పాయింట్లు అండి. సో ఆ విధంగా ఏ అనే వ్యక్తి ద్వారా 10,000 స్పాన్సర్ వాల్యూమ్స్ వచ్చాయి. ఆ తర్వాత బి అనే వ్యక్తి ద్వారా 9,000 స్పాన్సర్ వాల్యూమ్స్ వచ్చాయి. ఇక్కడ 10,000 9,000లో 9,000 మ్యాచ్ అయినది. ఈ 9,000 మ్యాచ్ అయిన సందర్భంగా ఈ 9,000 మీద మీకు ఎస్విని కంపేరింగ్ చేసి 12% చొప్పున 1,080 రూపాయలు 1,080 రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇంకా మీకు 10,000 9,000లో 9,000 మ్యాచ్ అయింది. ఇంకా 1000 ఎస్వీలు ఉన్నాయి. ఈ 1000 ఎస్వీలు నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ వీకే కాదు, లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఉంటాయి మనకు. సో ఆ తర్వాత కాంబినేషన్ బోనస్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. ఏ అనే పర్సన్ దగ్గర ఏ మరియు ఏ టీం ద్వారా 50,000 ఎస్వీలు ఉన్నాయి. బి మరియు ఇంకోటి ఈ ఏ మరియు ఏ టీం ద్వారా 50,000 ఎస్వీలు, ఇంతకుముందు క్యారీ ఫార్వర్డ్ అయిన 1000 ఎస్వీలు ఉన్నాయి. మొత్తము 51,000 ఎస్వీలు ఉన్నాయి. ఆ తర్వాత బి అనే పర్సన్ వచ్చాడు. సో బి అనే పర్సన్ 30,000 ఎస్వీల బిజినెస్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత సి అనే పర్సన్ వచ్చాడు, 15,000 ఎస్వీలు తీసుకొచ్చాడు. డి అనే పర్సన్ వచ్చాడు, 4వ లైన్, అతను కూడా 10,000 ఎస్వీ తీసుకొచ్చాడు. సి ద్వారా 15,000, డి ద్వారా 10,000. సో ఈ విధంగా మనకు టోటల్గా ఏ వద్ద ఉన్నటువంటి 51,000 ఎస్వీని, బి వద్ద ఉన్న 30,000 ఎస్వీ మ్యాచ్ అయింది. 51,000 30,000లో 30,000 మ్యాచ్ అయినాయి. ఇంకా ఏ దగ్గర 21,000 ఎస్వీలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ 20,000 ఎస్వీలు సి దగ్గర ఉన్న 15,000 ఎస్వీతో మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత ఏ దగ్గర 6,000 ఎస్వీలు మిగిలి ఉంటాయి. ఏ దగ్గర మిగిలిన 6,000 ఎస్వీలు డి దగ్గర ఉన్నటువంటి 10,000 ఎస్వీతో మ్యాచ్ అవుతుంది.
అప్పుడు ఇక్కడ 6,000 మ్యాచ్ అవుతాయి. ఈ విధంగా 30,000 ప్లస్ 15,000 ప్లస్ 6,000 ఓకే. అయిన తర్వాత ఇంకా ఇక్కడ డి దగ్గర 6,000 క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇక్కడ టోటల్‌గా 51,000 మ్యాచ్ అయిందండి. 30 ప్లస్ 15 ప్లస్ 6,000 ఈ 51,000 మీద మనకు 12% అంటే రూ. 6,120 మనకు పేమెంట్‌గా వస్తుంది. దీనినే కాంబినేషన్ బోనస్ అంటారు. ఈ కాంబినేషన్ బోనస్‌లో మనకు ఈలైట్ ప్యాక్‌లో ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో వారానికి రూ. 1,00,000 తీసుకోవచ్చు. అల్ట్రాలో ఉన్నవాళ్ళు 1,50,000 తీసుకోవచ్చు. గెలాక్సీలో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం 2,00,000 తీసుకోవచ్చు. లీడర్స్ ప్యాక్‌లో ఉన్న వాళ్ళు 2,000 మరియు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ పొందవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు మన స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ద్వారా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఎలా తీసుకోవచ్చో మీకు చెప్పబోతున్నాను. మీరు జాయిన్ అయ్యారు. ఏ అనే వ్యక్తిని జాయిన్ చేయించారు. ఏ మరియు ఏ టీమ్ 25,00,000 ఎస్‌విలు బిజినెస్ వాల్యూమ్ ఇచ్చారు. బి మరియు బి టీమ్ ద్వారా 22,00,000 స్పాన్సర్ వాల్యూమ్స్ ఉన్నాయి. మూడో లైన్ సి లైన్లో మనకి 21,00,000 స్పాన్సర్ వాల్యూమ్స్ ఉన్నాయి. నాలుగో లైను డి లైన్లో 18,00,000 ఉన్నాయండి. సో ఇక్కడ ఎర్న్ 12% ఎస్విఎస్వి మ్యాచింగ్ బోనస్ ఫ్రమ్ ఫస్ట్ 2 హైయెస్ట్ లైన్స్ విత్ ఏ సీలింగ్ ఆఫ్ 2 lakhs పర్ వీక్. సో ఇక్కడ ఉన్నటువంటి 4 లైన్లో అత్యధికంగా ఏవైతే 2 లైన్స్ ఉంటాయో వాటి దగ్గర నుంచి తీసుకొని ఆ 2 లైన్ల ద్వారా అత్యధికంగా 2,00,000 పే చేస్తారండి. అది ఎలా చేస్తారో చూడండి. ఏ అనే లైన్ దగ్గర బి అనే లైన్ 2 కంపారిజన్ చేసుకున్నట్లయితే ఈ ఏ లైను బి లైన్ 2 కూడా మ్యాక్సిమం హయ్యెస్ట్ మ్యాచింగ్ ఉంది. ఏ నుంచి 25,00,000 బి నుంచి 22,00,000లో మనకి ఇక్కడ మ్యాచ్ అయింది 22,00,000. ఈ 22,00,000 మీద 12% అంటే మనకు రూ. 2,64,000 రావాలి. కానీ మ్యాక్సిమం 2,00,000 ఇస్తుంది. సో మొదటి 2 లైన్ల ద్వారా మీరు 2,00,000 పొందారు. ఓకే. ఆ తర్వాత డ్యూరింగ్ ద వీక్ యూ టచ్ ద సీలింగ్. సో 2,00,000 సీలింగ్ మీరు పొందారు. ఆ తర్వాత నుంచి యూ విల్ ఎర్న్ 10% డైరెక్ట్ ఫ్రమ్ యువర్ అదర్ లెగ్స్ విత్ ఏ సీలింగ్ ఆఫ్ 2,00,000 పర్ లెగ్. మొదటి 2 లెగ్గుల ద్వారా మ్యాక్సిమం 2,00,000 పొందిన తర్వాత మిగతా ఎన్ని లెగ్గులు ఉన్నా ప్రతి లెగ్గు నుంచి 10% చొప్పున మ్యాక్సిమం రూ. 2,00,000 మనకి కమిషన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సి లైన్ ద్వారా 10% మ్యాక్సిమం మనకు 2,00,000 కాబట్టి 2,10,000 రావాల్సినప్పటికీ మనకి 2,00,000 పే చేస్తుంది. ఆ తర్వాత డి లైన్ నుంచి 18,00,000 10% అంటే రూ. 1,80,000 మనం పొందగలుగుతాము. ఈ విధంగా మీరు ఎన్ని లైన్లు వేసుకున్నా ప్రతి లైన్ నుంచి 10% చొప్పున అన్లిమిటెడ్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ ద్వారా మనకు వచ్చే పేమెంటు సో 22,00,000 మీద 12% అంటే 2,64,000 అయితే వచ్చేది మనకిచ్చేది 2,00,000. ఆ తర్వాత మిగతా టీంల మీద 10% చొప్పున లైన్కు మ్యాక్సిమం 2,00,000. సో ఈ విధంగా మనకి ప్రతి లైన్ నుంచి మ్యాక్సిమం 2,00,000 తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండోదండి కాంబినేషన్ బోనస్. మనకు రెండో కాంబినేషన్ బోనస్ దీన్ని ఎస్విబివి మ్యాచింగ్ అంటాము. అయితే మనం మ్యాక్సిమం ఎస్విబివి మ్యాచింగ్ ఫాలో అవ్వము. 99.99% మనం ఎస్వినే మనం ఫాలో అవుతాం. ఎస్విబివి మ్యాచింగ్ ఏంటంటే ఇక్కడ మీరు జాయిన్ అయ్యారండి. మీరు రైట్ సైడ్ 50,000 ఎస్విల్ని మీరు స్వతహాగా తెచ్చుకున్నారు. ఇప్పుడు మీ స్పాన్సర్, మీ అప్లైనర్ లేదా మీ పైన ఉన్న టీము మీకు లెఫ్ట్ సైడు వచ్చేసి బీవీలు 1,70,000 బీవీలు ఇచ్చారనుకోండి. ఈ 1,70,000 బీవీలు లెఫ్ట్ సైడు, మీకు చేసుకున్న బిజినెస్ రైట్ సైడు. సో 1,70,000 50,000 మ్యాచ్ అయింది. ఈ బీవీఎస్వి మ్యాచ్ మీద 8% ఇస్తాడు. 8% అంటే 50,000 మీద 8% అంటే మనకు 4,000 రూపీస్ వస్తాయి. ఇది బీవీఎస్వి మ్యాచింగ్. అయితే మ్యాక్సిమం కేసు మనం బీవీఎస్వి మ్యాచింగ్ ఎవరము చేయము. ఓన్లీ ఎస్విఎస్వి మ్యాచింగే చేస్తాము.
ఎందుకంటే మనకు 12% 24% అక్కడ వస్తుంది. ఇక్కడ 8% మాత్రమే వస్తుందన్నమాట. నెక్స్ట్ అండి, మన కంపెనీలో ర్యాంక్స్ ఉంటాయండి. ఈ ర్యాంక్స్ జనవరి 31 వరకు కొత్త ఈ ర్యాంక్ ఉంటాయి. జనవరి 31 తర్వాత మనకు న్యూ ర్యాంక్స్ వస్తాయండి. సో కొత్త ర్యాంక్ ఓల్డ్ ర్యాంక్ ఏంటంటే అప్ టు జనవరి 31 మీరు 2000 ఎర్న్ చేస్తే మీరు స్టార్ అనే ర్యాంక్లో ఉంటారు. తర్వాత జనవరి 31 తర్వాత ఫిబ్రవరి 1 నుండి 10,000 సంపాదిస్తే మీరు స్టార్ డైరెక్టర్ అవుతారు. రెండోది బ్రాంజ్ డైరెక్టర్ అండి. మీరు 10,000 ఎర్న్ చేస్తే జనవరి 31 వరకు బ్రాంజ్ అవుతారు. జనవరి 31 తర్వాత 25,000 సంపాదించిన వాళ్ళే బ్రాంజ్ అవుతారు. ఆ తర్వాత సిల్వర్ డైరెక్టర్ అండి. ప్రస్తుతం 35,000 సంపాదిస్తే మీరు సిల్వర్ అవుతారు. జనవరి 31 తర్వాత 1,00,000 సంపాదించిన తర్వాత సిల్వర్ అవుతారు. ఆ తర్వాత గోల్డ్ డైరెక్టర్ అండి. ప్రస్తుతానికి ₹1,00,000 సంపాదిస్తే మీరు గోల్డ్ అవుతారు. ఫిబ్రవరి 1 నుండి 3,00,000 అయితే గోల్డ్ అవుతుంది. డైమండ్ ర్యాంక్ అండి. ప్రస్తుతం 3,00,000 సంపాదిస్తే డైమండ్ అవుతారు. ఫిబ్రవరి 1, 2021 నుండి 10,00,000కి డైమండ్ అవుతారనమాట. తర్వాత బ్లాక్ డైమండ్ అండి. ప్రస్తుతం 8,00,000 సంపాదించిన వాళ్ళు బ్లాక్ డైమండ్ అవుతారు. ఫిబ్రవరి 1 నుండి 25,00,000కి బ్లాక్ డైమండ్ అండి. నెక్స్ట్ బ్లూ డైమండ్ ర్యాంక్ అండి. 20,00,000 సంపాదిస్తే బ్లూ డైమండ్ అవుతారు. ఫిబ్రవరి 1 నుంచి 50,00,000కి బ్లూ డైమండ్ అవుతారు. నెక్స్ట్ పింక్ డైమండ్ అండి. ప్రస్తుతానికి 50,00,000 సంపాదిస్తే పింక్ డైమండ్. ఫిబ్రవరి 1 తర్వాత 1.5 crore సంపాదిస్తే పింక్ డైమండ్ అవుతారు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ క్రౌన్ డైమండ్ అండి. మీరు 1,50,000 సంపాదిస్తే క్రౌన్ డైమండ్ అవుతారు. ఫిబ్రవరి 1 తర్వాత 5 crore సంపాదిస్తే మనం క్రౌన్ డైమండ్ అవుతామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అండి. బ్రాంజ్ అంటే ₹10,000 మనం ఎర్న్ చేస్తే ₹10,000 సంపాదించి ఉంటే జీవిత కాలంలో దీనికి ఎప్పుడైనా సంపాదించవచ్చు. ఓకేనా. దీనికి నో టైం బాండ్. మీరు జాయిన్ అయిన తర్వాత మీ లైఫ్ టైంలో ఎప్పుడైతే ₹10,000 చేరుకుంటారో వాళ్ళు బ్రాంజ్ అనే ర్యాంక్కి వస్తారు. బ్రాంజ్ ర్యాంక్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫినిటీ బోనస్ నో లిమిట్, అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. స్టార్ టీమ్ బోనస్ అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. వీటికి ఎటువంటి సీలింగ్ ఉండదండి. ఇన్ఫినిటీ బోనస్ కానీ స్టార్ టీమ్ బోనస్ కానీ మీకు 1,00,000 వచ్చినా, 10,00,000 వచ్చినా, 20,00,000 వచ్చినా, మీకు ఎంత వచ్చినా వితౌట్ సీలింగ్ కంపెనీ మనకు పేమెంట్ ఇస్తుంది. ఆ తర్వాత ఇందులో మూడో బెనిఫిట్ లీడర్ డబుల్ బోనస్ అండి. అప్ టు 10,000. ఓకేనా. ₹10,000 వరకు ఎంత ఉన్నా దాన్ని డబల్ చేసి ఇస్తుంది 24% మ్యాచింగ్ బోనస్తో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ బోనస్ అండి. ఇన్ఫినిటీ బోనస్ అంటే ఏంటంటే మీరు జాయిన్ అయ్యారు, ఏని జాయిన్ చేయించారు, బీని చేయించారు. ఏ బి కాకుండా మూడో లైన్ నుంచి ఎవరిని జాయిన్ చేయించినా వాళ్ళని ఇన్ఫినిటీ టీమ్ అంటారన్నమాట. ఇక్కడ సి అనే లైన్ అండి. సో when you enroll your third distributor in your organization, you will start to receive infinity team bonus from your infinite team. మీ మూడో టీం నుంచి మీరు ఇన్ఫైనెట్ బోనస్ పొందవచ్చు. మూడో లైన్ సి, 4వ లైన్ డి, 5వ లైన్ ఈ విధంగా నెంబర్ ఆఫ్ లైన్స్ మీరు జాయిన్ చేయించుకోవచ్చండి. ఇక్కడ యూ విల్ ఆల్సో గెట్ దిస్ బోనస్ from their first 2 enrolls and their first 2 enroll. This has no limit, goes on to unlimited debt. ఇక్కడ చూడండి, ఏ జాయిన్ అయ్యాడు, ఇద్దరిని జాయిన్ చేయించాడు, ఆ ఇద్దరు మళ్ళీ ఇద్దరిని, ఓకేనా. ఈ విధంగా ఏ నుంచి ఏ కింద ఏ ఇద్దరు జాయిన్ అవుతూ పోతూ ఉన్నా వారం వాళ్ళు తీసుకునే పేమెంట్ నుంచి 10% మీకు ఇన్ఫినిటీ బోనస్గా ఇవ్వబడుతుంది. ఆ విధంగా అన్లిమిటెడ్ డెప్త్ అండి. డి నుంచి ఈ విధంగా మీరు ఎన్ని టీంలు వేసుకున్నా ఎర్న్ 10% ఆన్ యువర్ ఇన్ఫినిటీ టీమ్ డౌన్ లైన్స్ వీక్లీ కాంబినేషన్ బోనస్. ఇక్కడ మీరు 10% మీ డౌన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క కాంబినేషన్ బోనస్ నుంచి
10% మీకు ఇస్తుంది. ఇంకొకటి ఇక్కడ డౌన్‌లైన్ బిజినెస్ ఒకరు డౌన్‌లైన్ కాంబినేషన్‌లో వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్‌ని ఒక్క రూపాయి కూడా టచ్ చేయదండి. కంపెనీ మీకు ఇస్తుందనమాట. దీన్ని ఒక విధంగా మనం సర్వీస్ బోనస్ లాగా మనము అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ సి కలకత్తాలో ఉన్నాడు, డి ఢిల్లీలో ఉన్నాడు, ఈ ఈస్ట్ గోదావరి ఉన్నాడనుకోండి. సో మీరు కలకత్తా వెళ్తే మీకేమైనా డబ్బులు ఇస్తారండి సర్వీస్‌కి? ఎవరు? ఢిల్లీకెళ్తే ఎవరెవరు? ఈస్ట్ గోదావరి వెళ్తే ఎవరెవరు? సో ఈ విధంగా మొదటి 2 లైన్లు తప్ప మిగతా 3 లైన్లకి మూడే కాదు, మూడో లెగ్ నుంచి 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా నెంబర్ ఆఫ్ లెగ్స్ అండి. మీరు ఎన్ని లెగ్గులు వేసుకుంటారో ఆ లెగ్స్ డౌన్‌లో వారం వారం వచ్చేటువంటి కాంబినేషన్ బోనస్ నుంచి 10% మీకు ఇన్ఫినిటీ బోనస్ ఇస్తారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏ, బి నుంచి కూడా మనకు వస్తుందండి. మీరు జాయిన్ చేయించుకున్న మొదటి ఏ, బి టీమ్‌ని ఏమంటామంటే స్టార్ టీమ్ బోనస్ అంటాము. ఇది మనం బ్రాంజ్ డైరెక్ట్ ఆయన దగ్గర నుంచి మనకిస్తారనమాట. మీరు ఏ అనే మొదటి టీం జాయిన్ చేయించారు. ఏ తర్వాత ఏ కింద ఉన్నటువంటి 3, 4, 5 4 టీంలలో వాళ్ళు ఎవరైతే పేఅవుట్ తీసుకుంటారో వాళ్ళ పేఅవుట్ నుంచి 10% ఏకిస్తారు. ఈ విధంగా ఏ సంపాదించాడు 30,000 రూపాయలు సర్వీస్ బోనస్, ఇన్ఫినిటీ బోనస్. ఏకొచ్చిన 30,000 రూపాయల బోనస్‌ని ఇక్కడ ఏ కింద మనకి 3 lakhs అంటే సి లైను, డి లైను, ఈ లైను, ఎక్స్, వై సో ఆన్ అండి. వీళ్ళందరూ కలిసి 30,00,000 రూపాయల పేఅవుట్ తీసుకుంటే దాంట్లో 10% ఇక్కడ 30,000 రూపాయలు ఏకు సర్వీస్ బోనస్‌గా వస్తాయి. ఈ ఏకు వచ్చినటువంటి సర్వీస్ బోనసు ఓకేనా 100% మీకు కూడా వస్తుంది. ఆ తర్వాత బిని తీసుకున్నట్టయితే బి కింద మూడో లైను సి, నాలుగో లైన్ డి, ఐదో లైన్ ఈ. వీళ్ళ టీం మొత్తం కలిపి 20,00,000 పేఅవుట్ వస్తే అందులో 10% 20,000 రూపాయలు బికి వస్తాయి. ఇప్పుడు ఏకి వచ్చినటువంటి 30,000 బికి వచ్చినటువంటి 20,000ని 100% ఓకేనా ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చినట్టు ఇన్ఫినిటీ బోనస్ని 100% మీకు ఇస్తుందండి. అంటే ఏకి వచ్చిన ఇన్ఫినిటీ బోనస్సు, బికి వచ్చిన ఇన్ఫినిటీ బోనస్సు మొత్తం కలిపితే 50,000. ఈ 50,000ని 100% యాజ్ ఏ అప్లైనర్గా మీరు పొందవచ్చు. దీన్నే స్టార్ టీమ్ బోనస్ అంటారు. నెక్స్ట్ ఐదవదండి లీడర్ డబుల్ బోనస్ అండి. లీడర్ డబుల్ బోనస్ ఏంటంటే మీరు ఏ, బి, సి, డి 4 లైన్లు వేశారండి. ఇక్కడ ఏ టీంలో 50,000, బి టీంలో 30,000, సి టీంలో 12,000, డి టీంలో 10,000. అంటే 30 + 12 + 10 52,000 ఉన్నది. ఏ దగ్గర 50,000 ఉంది. మీకు ఎంత మ్యాచ్ అయింది? 50,000 మ్యాచ్ అయింది. ఈ 50,000 మ్యాచింగ్ మీద మనకు 12% అంటే 6,000. సో ఇక్కడ చూడండి ఏలో 50,000 ఓకేనా, ఏలో 50,000, బిలో 30,000 30,000 మ్యాచ్ అయింది. ఇంకా ఏ దగ్గర 20,000 క్యారీ ఫార్వర్డ్, ఏ దగ్గర మీకు 20,000 క్యారీ ఫార్వర్డు, సి దగ్గర ఉన్నటువంటి 12,000తో మ్యాచ్ అయిందండి. ఇంకా ఏ వద్ద 8,000 క్యారీ ఫార్వర్డు, ఏ వద్ద ఉన్న 8,000 క్యారీ ఫార్వర్డు డి వద్ద ఉన్నటువంటి 10,000లో కంపేర్ చేసుకుని ఈ విధంగా 30 + 12 + 8 ఓకేనా. సో టోటల్గా 50,000 మ్యాచ్ అయింది. 50,000 మీద మీకు 12% 6,000 రూపీస్ మీకు కాంబినేషన్ బోనస్ వచ్చింది. మీకు వచ్చిన 6,000 కాంబినేషన్ బోనస్ 10,000 లోపు ఇన్కమ్ 10,000 బిలో కాబట్టి దాన్ని డబల్ చేసి ఇస్తారు. 6,000కి 6,000 కలిపి మీకు 12,000 ఓకేనా. సో దీన్నే డబుల్ బోనస్ అంటారండి. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ ఆయన దగ్గర నుంచి మీరు 35,000 సంపాది సిల్వర్ డైరెక్టర్ అవుతారు. సిల్వర్ డైరెక్టర్ ఆయన దగ్గర నుంచి మీకు అప్లైన్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే లీడర్ సపోర్ట్ బోనస్ ఎర్న్ ఫ్రమ్ యువర్ అప్లైనర్. మీరు ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అవుతారో అప్పుడు మీ పైన ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. దాన్నే లీడర్ సపోర్ట్ బోనస్ లేదా అప్లైనర్ ఇన్కమ్ అంటారు. మీరు సిల్వర్ అయ్యారు, మీ పైన ఇంకొక వ్యక్తి సిల్వర్ అయినట్లయితే వారము మీ పైన ఉన్న వ్యక్తి ఆయన ఎవరైనా కావచ్చండి, ఇమ్మీడియట్ అప్లైన్ కావచ్చు, పైన ఎవరైనా కావచ్చు,
అతను వారం వారం తీసుకునే ప్రతి కాంబినేషన్ బోనస్ నుంచి కంపెనీ మీకు 10% ఇస్తుంది. ఇంకోటి అప్లైన్ ఇంకా ఒక రూపాయి కూడా టచ్ చేయదండి. కంపెనీ ఇస్తుంది మీకు 10%. ఎగ్జాంపుల్, మీ పైన ఉన్నటువంటి సిల్వరు ఒక రూ. 10,000 సంపాదించారనుకోండి కాంబినేషన్ బోనస్, 10% అంటే రూ. 1,000 మీకు వస్తాయి. ఒకవేళ రూ. 1,00,000 సంపాదించారనుకోండి, మీకు రూ. 10,000 వస్తాయి. ఆ తర్వాత మీరు గనక డైమండ్ అనే ర్యాంక్ వస్తే మీ పైన 2 లెవెల్స్ నుంచి, అంటే మీ అప్లైన్‌లో సిల్వర్ ఉన్నా, గోల్డ్ ఉన్నా, డైమండ్ ఉన్నా, ఇద్దరి వ్యక్తుల దగ్గర నుంచి మీకు కాంబినేషన్ బోనస్ రావడం జరుగుతుందన్నమాట. సారీ, ఇద్దరి దగ్గర నుంచి మీకు అప్లైన్ ఇన్కమ్ రావడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మీరు గనక బ్లూ డైమండ్ అనే ర్యాంక్‌కి వస్తే మీ పైన ముగ్గురు వ్యక్తుల నుంచి, ముగ్గురు సీనియర్స్ దగ్గర నుంచి మీకు అప్లైన్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, డైమండ్ కావచ్చు, బ్లాక్ డైమండ్ కావచ్చు, బ్లూ డైమండ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ రీపర్చేస్ టర్మ్స్ అండి. మన దగ్గర రీపర్చేజ్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్. మీరు 6 మంత్స్ వరకు జీరో బిజినెస్ ఉన్నా కూడా మీ ఐడి యాక్టివేట్లో ఉంటుంది. ఓన్లీ 1 మంత్లీ రీపర్చేస్ మ్యాండేటరీ టు ఎర్న్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. సో ఇక్కడ మీకు పేమెంట్ ఉంటే, ఆ పేమెంట్ గనక మీకు రావాలి అంటే రీపర్చేస్ పెట్టవలను. ఎగ్జాంపుల్, మీరు జనవరి నెలలో ఒక రూ. 10,000 సంపాదించారండి, మీకు ఇచ్చేసింది. ఫిబ్రవరి మంత్లో మీకు ఫస్ట్ వీక్లో కష్టపడ్డారు, మీకు ఒక రూ. 1,000, 200 ఎంతో కొంత ఉంది. సో రెండో మంత్ నుంచి మీరు ఉన్నటువంటి పేమెంటు మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా రీపర్చేస్ పెట్టుకోవాలి. రీపర్చేస్ పెట్టుకోకపోతే మీకు వచ్చేటువంటి డబ్బులు కంపెనీ చెల్లించదు. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మంత్లో మీరు ఈ మంత్ జాయిన్ అయ్యారండి, ఎంతన్నా ఇన్కమ్ తీసుకోండి. అది 2,000 తీసుకోవచ్చు, 1,000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కావచ్చు, ఇచ్చేస్తుంది. రెండో మంత్లో మీ కింద బిజినెస్ జరిగింది, ఆ బిజినెస్ ద్వారా మీకు పేమెంట్ ఉంది. ఆ పేమెంట్ మీరు తీసుకోవాలి అంటే గురువారం లోపల మీరు ఖచ్చితంగా రీపర్చేస్ చేయవలను. తర్వాత ఫర్ ఆల్ ర్యాంక్స్ పర్చేజ్ ఎనీ 1 ప్రోడక్ట్ పర్ మంత్. పేమెంట్ ఉన్న వాళ్ళకేనండి. రీపర్చేజ్ అట్లీస్ట్ మినిమం రూ. 1,500 మనం తీసుకుంటే అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాము. రీపర్చేజ్ సైక్లింగ్ బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ జాయినింగ్. మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 29 రోజులు కౌంట్ ఉంటుందండి. 29 రోజుల తర్వాత 30వ రోజు మీకు పేమెంట్ కనుక ఉంటే మీరు రీపర్చేజ్ పెడితేనే ఆ పేమెంట్ వస్తుంది. బిజినెస్ చేయకుండా 6 మంత్స్ వరకు మీరు కనుక ఎటువంటి బిజినెస్ చేయకుండా ఉంటే మీరు ఎటువంటి రీపర్చేజ్ చేయవలసిన అవసరం లేదు. బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం ఇన్కమ్ ఉంటే రీపర్చేజ్ చేయాలి. ఎటువంటి ఇన్కమ్ లేని వాళ్ళకి 6 నెలల వరకు రీపర్చేజ్ చేయకపోయినా ఐడి యాక్టివేషన్లో ఉంటుంది. మీ కింద జరిగేటువంటి బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇదన్నమాట. ఇఫ్ రీపర్చేస్ నాట్ డన్ ఫర్ 6 మంత్స్, క్యారీ ఫార్వర్డ్ వాల్యూమ్ సెట్ టు 0. 6 నెలల వరకు రీపర్చేజ్ చేయకపోతే 7వ నెల నుంచి మీకు కింద ఉన్న బిజినెస్ అంతా జీరో అయిపోతుంది అన్నమాట. అంటే 6 మంత్స్కి ఒక రీపర్చేజ్ చేస్తే చాలు బిజినెస్ లేని వాళ్ళకి. బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం ఎవ్రీ మంత్ ఖచ్చితంగా రీపర్చేజ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర బ్లూ డైమండ్ అనే ర్యాంక్ కనుక వస్తే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% పూల్ షేరింగ్ ఇస్తుంది. తర్వాత లైఫ్ స్టైల్ బోనస్ అండి. కంపెనీలో మనం డైమండ్ అనే ర్యాంక్ కనుక వస్తే మనకు కార్ గిఫ్ట్ ఇచ్చి, ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చి ఇస్తుందన్నమాట. ఆ తర్వాత బ్లాక్ డైమండ్ కనుక ర్యాంక్ వస్తే బ్లాక్ డైమండ్ రింగ్ ఇచ్చి మనకి ఏసియా టూరు 7 days తీసుకెళ్తుంది. ఆ తర్వాత బ్లూ డైమండ్ ర్యాంక్ వస్తే 5 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్, 5,00,000 రూపాయల బంగారాన్ని మన ఫ్యామిలీ గిఫ్ట్గా వస్తుంది. పింక్ డైమండ్ అనే ర్యాంక్ వస్తే 10 లక్షల రూపాయల హౌస్ ఫండ్ని మనకు కంపెనీ ఇస్తుంది. క్రౌన్ డైమండ్ అనే ర్యాంక్ వస్తే ఒక లగ్జరీ కార్ కోసము 30 lakhs గిఫ్ట్ ఇస్తుంది. వీళ్ళందరూ కార్ అచీవర్స్ అండి. ఓకేనా? సో చూడండి ఎంతమంది కార్లు తీసుకున్నారు. సో జస్ట్ 3 yearsలో
100 మంది పైన కార్ అచీవర్స్ అయ్యారండి. సో, ఇక్కడ లైఫ్ స్టైల్ బోనస్‌లో చివరిది క్రౌన్ డైమండ్ అండి. క్రౌన్ డైమండ్ అయితే మనకు లగ్జరీ కారు 30,00,000 మనకు ఫండ్ ఇస్తుంది లగ్జరీ కారు కోసం. ఈయన గారు డాక్టర్ మొహమ్మద్ మునవ్వర్ గారండి. కంపెనీ ఫస్ట్ క్రౌన్ డైమండ్. ఇతని గారు వచ్చేసి ఎన్ఆర్ఐ అండి. 20 సంవత్సరాల పైన విదేశాల్లో ఉన్నారు. సార్ వచ్చేసి డాక్టర్ మహమ్మద్ మునవ్వర్ గారు న్యూట్రిషన్ మీద పీహెచ్‌డీ చేశారు. సో, మన కంపెనీలో జస్ట్ 26 నెలల్లో క్రౌన్ డైమండ్ అయ్యి 1.5 క్రోర్ ఎర్న్ చేశానండి. ఇక్కడ నేనండి, నా పేరు వెంకటకృష్ణ. ఐ మైసెల్ఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకటకృష్ణ. I started this business on December 2019 with zero investment, and I earned 22 lakhs above so far and achieved a beautiful S-Cross car with a fancy number 3456. నేను ఇప్పుడు బ్లాక్ డైమండ్ పొజిషన్లో ఉన్నాను. ఇంకొక 2-3 వీక్స్లో బ్లూ డైమండ్ కూడా కాబోతున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక కాలేజ్లో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ నా ఖాళీ సమయాన్ని కరెన్సీగా మార్చుకోగలిగాను. జస్ట్ 2 ఇయర్స్లో, 18 నెలల్లో నేను 14 లక్షల వర్త్ ఆఫ్ హై ఎండ్ ఆల్ఫా ఎస్క్రాస్ కార్ తీసుకోగలిగాను. ఇంకా ఆ కార్ నెంబర్ చూడండి, 3456. ఈ నెంబర్ కోసమే నేను ఆల్మోస్ట్ 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగానండి. ఇట్లాంటి అద్భుతమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను పొందగలిగాను. ఇక్కడ చూడండి, నా పేమెంట్ చూడండి, టోటల్ 22 lakhs ఇన్కమ్ అండి. 22 lakhs ఇన్కమ్. సో, ఒక పార్ట్ టైమ్గా పని చేస్తూ 18 నెలల్లో 22 లక్షలు సంపాదించగలిగానంటే మన వివిటోస్ వారి యొక్క ప్రొడక్ట్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరు తెలుసుకోండి. 11వదండి ఎగ్జాటిక్ వెకేషను. సో, మీరు ఇలైట్ అనే ప్యాక్ వచ్చినప్పుడు 0.5 పాయింట్స్ అలాట్ అవుతాయి. అల్ట్రాక్ అయితే 1 పాయింట్, గెలాక్సీ అయితే 1.5, లీడర్స్ అయితే 3 పాయింట్స్. ఈ విధంగా మీ డౌన్ లైన్లో ఈ ఇలైట్, అల్ట్రా, గెలాక్సీ, లీడర్స్ ప్యాక్ జాయిన్ అవుతుంటే మీకు పాయింట్స్ అలా అవుతుంటాయి. ఈ విధంగా అక్యుములేషన్ మీద 400 పాయింట్లు ఎవరైతే మ్యాచ్ అవుతారో 2 లెగ్గుల మీద, సో వాళ్ళని నేషనల్ ట్రిప్కి కంపెనీ తీసుకెళ్తుంది. ఇది అచీవర్స్ ఫెస్ట్ అండి. అచీవర్స్ చూడండి, అచీవర్స్ ఫెస్ట్లో తీసిన ఫోటో ఇది. కంపెనీ చాలా వెరీ స్టాండర్డ్స్ ఉంది. ఇవి కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అండి. ఈ అకౌంట్లో మనం అమౌంట్ పే చేసి వివిటోస్లో డిస్ట్రిబ్యూటర్ మనం అవ్వచ్చు. ఈ పేమెంట్ని మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కానీ మీరు చేయవచ్చు. ఆ తర్వాత కంపెనీ అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయండి. ఈ విధంగా 2 అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేసి మీ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, క్యాన్సల్స్ చెక్ని, ఈ డాక్యుమెంట్స్ మీరు కంపెనీలో సబ్మిట్ చేస్తే, అమౌంట్ పే చేస్తే మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారనమాట. వాట్ నెక్స్ట్? జస్ట్ టేక్ ద ఫస్ట్ స్టెప్. ఎలైట్ ప్యాక్ విత్ 2100. కనీసం 2100 రూపాయలతో మీరు జాయిన్ అవ్వచ్చు వివిటోస్లో. ఈ 2100కి 90 రోజులకు సరిపడా మెడిసిన్ మీకు ఇస్తుంది. ఓకేనా? ఈ డ్రమ్స్ అప్ అనేది 100 రకాల పైన జబ్బులకి మీకు పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు మెల్లమెల్లగా అల్ట్రా ప్యాక్కి, గెలాక్సీ ప్యాక్కి, ఓకేనా, లీడర్ ప్యాక్కి వెళ్ళొచ్చు. ఈ విధంగా అప్డేట్ చేసుకోవటం వల్ల మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్కి చేరుకోగలుగుతారు. డైరెక్ట్ లీడర్ ప్యాక్ని మనం ఇండిపెండెన్స్ డే ప్యాక్తో జాయిన్ అవ్వచ్చు, లేదా డ్రమ్స్ అప్ అనే ప్యాక్తో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. సో, ఇదండి మన వీడియోస్. సో, యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఇన్వైట్ ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. టైమ్ టు లర్న్. సో, జై వివిటోస్, జై జై వివిటోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గోగుల వెంకటకృష్ణ, విఈసి మెంబర్, వివిటోస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. జై వివిటోస్, జై జై వివిటోస్.